నిన్న మొన్న వచ్చింది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. నిన్న మొన్న వచ్చి ఏం మాట్లాడతాడు? మోడీ ఏంది కీడి ఏంది అంటాడు. మోడీ ఏంది కీడి ఏంది అంటాడు. గతంలో కూడా కొంతమంది ముఖ్యమంత్రులు మోడీ ఏంది కీడి ఏంది అన్నారు. ఎక్కడ నిలబలియాలా? ఎక్కడ నిలబలియాలా? కానీ వీళ్ళ కథలన్నీ పొట్టోని నెత్తు పొడుగోడు కొడితే పొడుగోడు నెత్తి పోషమ్మ కొడుతుంది. గుర్తుపెట్టుకో. పొట్టోని నెత్తి పొడుగోడు కొడితే పొడుగోడు నెత్తి పోషమ్మ కొడుతుంది. వాళ్ళు అనుకుంటారు ఏదో పేదోళ్ళు కదా, ఏది పడుతుందే మాట్లాడితే నడుతుంది, మేము ఎట్లయినా చరమని కావచ్చు, అబద్ధాలు చెప్పి కూడా మేము ముందుకు పోవచ్చు అని చెప్పి అనుకుంటాను. కానీ నువ్వేం చేస్తున్నావో అక్కడ కేంద్రం ఉంటుంది. ప్రతి నిత్యం గమనిస్తున్న విషయం మర్చిపోకు. ప్రతి నిత్యం మర్చిపోకు. నువ్వేం చేస్తున్నావో ఇవాళ తప్పించుకోవచ్చు, రేపు తప్పించుకునే ప్రసక్తి లేదు. మోడీ గారి నాయకత్వంలో 2 కుటుంబ పాలనకు ఈ దేశంలో ఆస్కారం లేదని చెప్తున్న మోడీ గారు. తండ్రి ముఖ్యమంత్రి అయితే అంటాడు, కొడుకు ముఖ్యమంత్రి అయితే అంటాడు, మనవడు ముఖ్యమంత్రి అవుతాడు. ఈ తాత జాగీరా. ప్రజాస్వామ్యంలో కుటుంబ పాలనకు ఆస్కారం లేదు. నంబర్ 1. నంబర్ 2, దోపిడీ పరిపాలన కూడా పరిష్కారం దీంట్లో ఆస్కారం లేదు. మీరు చూసారు కేజ్రీవాల్ ఢిల్లీలో ముఖ్యమంత్రి అయ్యింది. శిబురుగట్ట గుర్తుతో అయ్యింది. ఏమని వచ్చిండు? నేను లంచగొండితనానికి వ్యతిరేకము అన్నాడు. మరి లంచగొండితనానికి వ్యతిరేకం అన్నాడు. నా అంత నీతి మంత్రి భూప్రపంచంలో ఎవడు లేడని చెప్పిండు. ధర్మానికి ప్రతీక నేనే అని చెప్పిండు కేజ్రీవాల్. ఇక్కడ కూడా ముఖ్యమంత్రి అదే చెప్పిండు సుమా. ఇక్కడ కూడా ముఖ్యమంత్రి కరప్షన్ లేని గవర్నమెంట్, నేను పుట్టిందే ప్రజల కోసం, తెలంగాణ కోసం, నేను పరిపాలిస్తుందే ప్రజల కోసం, నా సత్యాంత వరకు ప్రజలకు సేవ చేస్తా అని చెప్పిండు. ఇవాళ ఏమైపోయింది? వాళ్ళు ఇలా పోయి తిహార్ జైల్లో ఉన్నారు. అంటే అమ్మ లిక్కర్ స్కామ్ మామూలు కాదు. అంటే ఒక 1000 కోట్ల రూపాయలు. మనం పేదవాళ్ళం కొడుకు జ్వరం వస్తే, భర్తకు జ్వరం వస్తే 10,000 రూపాయలు ఖర్చు పెట్టి వైద్యం చేయించుకోలేటువంటి నా పేదలు ఇక్కడ ఉంటే ఇవాళ 5 ఏళ్ళకే 10 ఏళ్ళకే 1000 కోట్ల రూపాయలు 2000 కోట్ల రూపాయలు సంపాదిస్తే ఏం ప్రజాస్వామ్యం ఇది? మీకు తెలుసా? ఇవాళ ఈ రాష్ట్రంలో మీరు అనుకుంటాను పెన్షన్లు ఇస్తాడు, బియ్యం ఇస్తాడు, లేకపోతే ఇంకేదో ఇస్తాడని చెప్పి అనుకుంటాను. కళ్యాణ లక్ష్మి చెక్కులు, పెన్షన్ పైసలు ఇవన్నీ కలిస్తే మనకు ఇచ్చే పైసలు ఎంతో తెలుసా అమ్మా? 25,000 కోట్లు. 25,000 కోట్లు. రైతులకు ఇచ్చే పైసలు, పెన్షన్కి ఇచ్చే పైసలు, కళ్యాణ లక్ష్మి పైసలు, మన పిల్లలకు హాస్టల్లో బోబెట్ట పైసలు ఇచ్చేది 25,000 కోట్లు సంవత్సరానికి. కానీ మనం బ్రాండ్ షాపులు, బెల్ట్ షాపులలో మనం సీసాలు కొనుక్కొని మనం తాగి మన ఆరోగ్యం ఖరాబ్ చేసుకొని మనం తాగి సంసారాన్ని నాశనం చేసి ఆరోగ్యం ఖరాబై చచ్చిపోతే, ఆ చచ్చిపోయిన పుస్తల తాగి తెగిపోతే మనం ఇచ్చే డబ్బు 45,000 కోట్లు. 45,000 కోట్లు. 25,000 కోట్లు ఎక్కువనా, 45,000 కోట్లు ఎక్కువ? ఒకసారి ఆలోచించేయండి. గది ఇలా ప్రభుత్వం. మనం చెప్పిండు బెల్ట్ షాపులన్నీ బంద్ చేస్తాం, బ్రాండ్ షాప్ బంద్ అయినా బెల్ట్ షాపులు ఇక్కడ తాగుడు బంద్ అయిందా? ఊరు